నమస్కారం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి అంటే 25 రోజులు మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు. మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి 25 రోజుల్లోనే, మరి ఎటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా ఆదాయం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఖర్చులు కాస్త అధిగమిస్తాయి అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రకేతువుల యొక్క కలయిక అంటే లాభస్థానంలో శుక్రుడు కేతు కలయిక అనేది చాలా మంచిది, అంటే విశేషమైన యోగం అని అర్థం. అంటే శుక్ర అంగారక యోగంతో సమతుల్యంగా ఉండే యోగం, అంటే భృగు అంగారక యోగం అని అర్థం. అంటే కుజవత్ కేతు అంటాడు. కుజవత్ కేతు అనేది చాలా మంచిది. అంటే కుజవత్ కేతు అంటే కుజుడు ఇచ్చే ఫలితాన్ని కేతువు ఇస్తాడు, కేతువు ఇచ్చే ఫలితాన్ని కుజుడు ఇస్తాడని అర్థం. అంటే కుజుడు మెయిన్ కారకుడు, అంటే కుజుడు ఇచ్చే ఫలితానంతా కూడా కేతువు ఇస్తాడని అర్థం. ఇక్కడ శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రాన్ని, లగ్జరీ లైఫ్ని ఇచ్చేవాడు శుక్రుడు. కేతువు భూ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సమస్యలు, గృహ నిర్మాణము, రైతులు, వ్యవసాయము, కెమికల్ కంపెనీసు, అలానే మెడికలు, ల్యాబొరేటరీస్ ఇలాంటివన్నీ కూడా తెలిపేవాడు, జ్ఞానాన్ని తెలిపేవాడు కూడా కేతువే. కేతుగ్రహము శుక్రగ్రహము బుధక్షేత్రంలో ఎప్పుడైతే లాభస్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాడో, ఇక్కడ రాస్యాధిపతి కూడా కుజుడయ్యాడు. వృశ్చిక రాస్యాధిపతి కూడా అంటే కుజవత్ కేతు అంటాను కాబట్టి కేతు వల్ల అనేక లాభాలు కలుగుతాయి. శుక్రుడు వల్ల కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థాన అధిపతి అయ్యాడు శుక్రుడు. లాభంలో ఉండటం చాలా మంచిది, అంటే వివాహ ప్రయత్నాలు సుఖవంతమవుతాయి, అనుకున్న సంబంధం అనేది నెరవేరుతుంది. అంటే శుక్రుడు 1, 2, 3, 4, 5, 8, 9, 11 స్థానాల్లో మంచివాడు. అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. కేతు 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. ఇది గోచారం తెలుపుతుంది. ఇక్కడ లాభస్థానంలో ఎప్పుడైతే శుక్రగ్రహం అనేది ఉంటుందో, మనం ఏదైతే వెనక్కి మన సంబంధం కలుపుకోవాలనుకున్న వ్యక్తులు వెనక్కి వెళ్ళారో మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది బంధువులు కానీ, శత్రువులు కానీ, అంటే శత్రువులను కలుపుకోకూడదు, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, అలాంటి వాళ్ళ యొక్క అటాచ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళతోటి మనకి బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనకి సంబంధించిన వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మనకి దగ్గరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బట్ మనకు బాగున్నట్టే అర్థం. మనకి అంటే అనుకూలమైన రిజల్ట్స్ వస్తాయని అర్థం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం, అలానే సుసంపన్నమైన మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఉద్యోగపరంగా మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, వ్యాపార విస్తరణ, వ్యాపారం అనుకూలంగా ఉండటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, వాహన ప్రాప్తి, లగ్జరీగా ఉండటం, స్త్రీ సౌఖ్యం, సుఖంగా ఉండటం, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. గృహ ఉపకరణ వస్తువులు కొన్ని ఉంటాయి ఇంటిలో అమర్చుకునేవి, స్త్రీలకు ఎక్కువగా ఆసక్తి చూపించుకునే అలాంటి విషయాల్లో ముందుకెళ్తారు. అంతే దైవత్వానికి సంబంధించిన బొమ్మలు కానీ, అలానే ఇంటిలో డెకరేషన్ చేసుకునే విషయాల్లో ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఎగుమతులు, దిగుమతులు, అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది చాలా కలిసి రావటం, వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేయటం, ఇలాంటి వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే వివిధ మార్గాల్లో ఆదాయం ద్వారా మంచి లాభాలకు వస్తాయి. కేతు వల్ల కూడా ప్రయాణాల వల్ల లాభం కలగటం, జ్ఞానము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షేర్ మార్కెట్ కానీ ట్రేడ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండటం, లాభాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అంటే వివాహం దగ్గర నుంచి సంతాన ప్రయత్నాలు కానీ,
బంగారు ఆభరణాలు కానీ ఇళ్ల విషయంలో కానీ అన్నీ కూడా చిరు వ్యాపారులు కొంతమంది ఉంటారు, పూలు పండ్లు బజ్జీలు ఇలా అమ్ముతుంటారు, అలాంటి వాళ్ళకు కూడా బాగా గ్రోత్ ఉంటుంది. సినిమా కళాకారులకు కానీ పెయింటర్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత పెయింట్ వేసే వాళ్ళకి కానీ ఇదంతా కూడా శుక్రగ్రహానికి సంబంధించిన విషయాలు మనం అయితే వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అంటే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. అనేక మార్గాలు ఉన్నా కూడా మనకి డబ్బు రావాలిగా, కాలం కలిసి రావాలిగా. అలా కాలం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మంచివాడిని నమ్మే స్థితి ఈ కాలం కాదు కాబట్టి. ఆ పెయింట్ వేసుకునే అతను నేను బాగా మంచి పెయింట్ వేస్తానంటే వాడు నమ్ముతాడా? నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఒకసారి పెయింట్ వేసుకుంటాడు, తర్వాత వాడు వద్దులే అనుకుంటాడు. రకరకాల ప్రజల్లో మార్పు. అందువల్ల వీళ్ళకి వచ్చేటప్పటి కింద అధిక లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళటమే కాకుండా విద్యార్థులకు కూడా అనేక అభిప్రాయాలు, ఆలోచనలు, చదువు పట్ల మరింత ఆసక్తి, క్రీడారంగం వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఉండటం, దాని ద్వారా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళకు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అధిక ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే వాళ్ళు లాభాల బాటలో ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాస్మెటిక్స్ అమ్ముతుంటారు కొంతమంది, ఫ్యాన్సీ షాపుల వాళ్ళకు కానీ, జెమ్స్ సంబంధించిన వ్యక్తులకు కానీ, జమాలజీ అలాంటి వాళ్ళకు కూడా బంగారము, వెండి, డైమండ్స్ ఇవన్నీ అమ్మే వాళ్ళకు కూడా అధిక లాభం కలుగుతుంది. శుభ కార్యక్రమాలు ఏదైతే చేస్తుంటారో కెమెరామెన్లు, యూట్యూబ్ కానీ, డెకరేషన్ చేసేవాళ్ళు కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే త్రూ అవుట్ వీళ్ళందరికీ కూడా ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రకేతువుల యొక్క కలయిక వల్ల టోటల్గా అన్ని పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లాభాల బాటలో ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. వాళ్ళ యొక్క ఆకర్షణ బాగా పెరుగుతుంది. ఆకర్షణతో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటారు. అంటే ప్రతి పనిలో కూడా ఊహించని విధంగా మార్పులు వస్తాయి. ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. ఆకస్మికంగా ధనలాభం. గతంలో ఎవరైతే డబ్బు ఇవ్వరనుకుంటారో అలాంటి వాళ్ళ వల్ల విపరీతమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ మరిన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి వచ్చేసి మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? మరి ఎటువంటి పరిహారం చేసుకొని ఏ వస్తువులు దానం చేస్తే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయంటారు? వాళ్ళు తప్పకుండా ఇష్టదైవాన్ని ఆరాధన చేయాలి. కొంతమందికి ఇరువేలుపు ఉంటారు. పరమేశ్వరుడని, వెంకటేశ్వర స్వామిని, నారాయణుడని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారని వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. ఇష్టదైవంతో పాటు సూర్యుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. సూర్యుడిని, గణపతిని. అంటే సూర్యుడిని ఎలా ఆరాధన చేయాలంటే ఆదివారం రోజున ప్రత్యేకంగా ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. గణపతి యొక్క ఆరాధన, గణపతిని కూడా ఆరాధన చేయాలి. గణపతి యొక్క ఆరాధన చేస్తే కూడా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ గణపతిని రకరకాల గణపతులు ఉంటాయి. ఈ కాలంలో రకరకాలుగా గణపతులు అంటే మనకు 32 గణపతులు ఉన్నారు. ఆ గణపతుల్లో ఏదో ఒక గణపతిని మనం ఆరాధన చేయాలి. ఆ గణపతిలో కూడా గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, బుధవారం రోజున కానీ అస్థా నక్షత్రం రోజు కానీ ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ 25 రోజుల్లోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.